మన శరీరంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన అవయవం ఏదో మీకు తెలుసా? గుండె కాదు, మెదడు కాదు, కొవ్వు. అదే ఫ్యాట్. అవును, మీరు విన్నది నిజమే. ఫ్యాట్ అనేది కేవలం శరీరంపై పేరుకునే పదార్థం కాదు, అది ఒక లివింగ్ ఆర్గాన్, అంటే ఒక సజీవ అవయవం. మనలో చాలామంది ఫ్యాట్ అంటే అలసత్వం, ఎక్కువ తినడం, నియంత్రణ లేకపోవడం అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ఫ్యాట్ లేకపోతే మనం బతకలేం. అది మన శరీరంలో కీలకమైన పనులు చేస్తుంది. శక్తిని నిల్వ చేస్తుంది, హార్మోన్లను నియంత్రిస్తుంది, శరీర వ్యవస్థలన్నింటినీ సమన్వయం చేస్తుంది. కాని అదే ఫ్యాట్ ఎక్కువైతే అది మన శరీరాన్ని నెమ్మదిగా నాశనం చేయడం ప్రారంభిస్తుంది. లక్షల సంవత్సరాల పాటు మనుషులు ఆహారం కోసం పోరాడాల్సి వచ్చేది. తినటానికి కష్టపడాలి, ఆకలి సహించాలి. అందుకే మన శరీరం ఇలా మారింది. దొరికిన ప్రతి శక్తిని నిల్వ చేసుకోవాలి. కాని ఈరోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆహారం ఎప్పుడూ అందుబాటులో ఉంది, కదలికలు తగ్గిపోయాయి. ప్రాసెస్డ్ ఫుడ్ కొవ్వు, ఉప్పు, చక్కెరతో నిండిపోయింది. మన మెదడు వీటిని ఇష్టపడుతుంది. అవి రుచిగా ఉంటాయి, సులభంగా దొరుకుతాయి, తక్కువలో ఎక్కువ శక్తి ఇస్తాయి. ఫలితం, మనకు తెలియకుండానే మనం ఎక్కువగా తింటున్నాం. ఫ్యాట్ మీద చాలా అపవాదులున్నాయి. కానీ నిజమేంటంటే ఫ్యాట్ చాలా అవసరం. అది లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గుతుంది, హార్మోన్లు అసమతుల్యమవుతాయి, శరీరం బలహీనపడుతుంది. కాని అధిక ఫ్యాట్, ఇదే అసలు ప్రమాదం. మనము తినే ఆహారం నుండి వచ్చే అదనపు శక్తిని శరీరం ట్రైగ్లిసరైడ్స్ రూపంలో నిల్వ చేస్తుంది. అవి చిన్న చిన్న కణాల్లో నిల్వవుతాయి. బరువు పెరిగితే అవి పెద్దవవుతాయి, బరువు తగ్గితే అవి చిన్నవవుతాయి. కాని ఇది మాత్రమే కాదు, ఫ్యాట్ ఒక ఎండోక్రైన్ ఆర్గన్, అంటే ఇది హార్మోన్లను విడుదల చేస్తుంది. మన మెదడు, కాలేయం, కండరాలు అన్నింటితో మాట్లాడుతుంది. మన శరీరంలో 2 రకాల కొవ్వు ఉంటుంది. చర్మం కింద ఉండే కొవ్వు సబ్క్యుటేనియస్ ఫ్యాట్, అవయవాల మధ్య ఉండే కొవ్వు విసరల్ ఫ్యాట్. విసరల్ ఫ్యాట్ ఇదే అసలు ప్రమాదం. ఇది మన అంతర్గత అవయవాల చుట్టూ ఉంటుంది. ఇది హార్మోన్లకు చాలా సున్నితంగా స్పందిస్తుంది. స్ట్రెస్ వచ్చినప్పుడు వెంటనే ప్రతిస్పందిస్తుంది. బరువు పెరిగే కొద్దీ ఈ కొవ్వు కణాలు విపరీతంగా పెద్దవవుతాయి. రక్త సరఫరా తగ్గిపోతుంది. ఆక్సిజన్ లోపం వస్తుంది. కొన్ని కణాలు చనిపోతాయి. ఈ సమయంలో మన శరీరం దీనిని ఒక ప్రమాదంగా భావిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ యుద్ధానికి దిగుతుంది. ఇమ్యూన్ సెల్స్ వచ్చి దాడి చేస్తాయి, కాని సమస్యను పరిష్కరించలేవు. ఈ వాపు రక్తనాళాలను దెబ్బతీస్తుంది. రక్త ప్రవాహం తగ్గుతుంది. గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. హార్ట్అటాక్, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. ఫలితం, నిరంతర వాపు, క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఈ వాపు రక్తనాళాలను దెబ్బతీస్తుంది. రక్త ప్రవాహం తగ్గుతుంది. గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. హార్ట్అటాక్, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. లెప్టిన్ అనే హార్మోన్ మనకు తినడం ఆపు అని చెబుతుంది. కాని అధిక కొవ్వు వల్ల మెదడు దాని మాట వినడం ఆపేస్తుంది. మీకు ఇంకా ఆకలిగా అనిపిస్తుంది. ఇన్సులిన్ మన కణాలకు శక్తిని తీసుకో అని చెబుతుంది. కాని కణాలు స్పందించడం తగ్గిస్తాయి. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. శరీరం ఇంకా ఎక్కువ ఇన్సులిన్ తయారుచేస్తుంది. చివరికి అది కూడా పనిచేయదు. టైప్ 2 డయాబెటీస్. ఈ దశలో రక్తంలో చక్కెర పెరుగుతుంది. అవయవాలు దెబ్బతింటాయి. నరాలు బలహీనపడతాయి. కళ్లకు, మూత్రపిండాలకు, గుండెకు నష్టం, అలసట, శ్వాసలో ఇబ్బంది, జ్ఞాపకశక్తి తగ్గడం, మొత్తం శరీరం ప్రభావితమవుతుంది. అధిక కొవ్వు మన శరీరంలోని ప్రతి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది మన వయస్సును వేగంగా పెంచుతుంది, ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. కాని ఇది శాశ్వతం కాదు. బరువు తగ్గితే కొవ్వు కణాలు సాధారణ స్థితికి వస్తాయి. వాపు తగ్గుతుంది,
శరీరం మళ్లీ కోలుకుంటుంది. డయాబెటిసున్నా కూడా పరిస్థితి మెరుగవుతుంది. మన సమస్య కొవ్వు కాదు, అధిక కొవ్వు. మన శరీరం శత్రువు కాదు, అది మనను రక్షించడానికి ప్రయత్నిస్తుంది. ప్రశ్న ఒక్కటే, మనం మన శరీరాన్ని అర్థం చేసుకుంటామా లేక నిశ్శబ్దంగా నాశనమైపోతామా? ఇలాంటి లోతైన సైన్స్ కథల కోసం మైండ్ క్రాఫ్ట్ తెలుగుని సబ్స్క్రైబ్ చెయ్యండి.